శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ సాయి ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల శతపత్ర. పఠనం వీరవల్లి లక్ష్మీ నాగరాణి. గత ఎపిసోడ్లో స్టీఫెన్ వార్నర్ గారి భార్య నాన్సీ కూడా వచ్చి వాళ్ళు మాట్లాడేది ఏమిటని తెలుసుకొని ఆవిడ కూడా ఆమెకు తెలిసిన విషయాలు వివరిస్తుంటారు. లైబ్రరీలో సీక్రెట్ విభాగం గురించి శతపత్రతో చెప్తారు స్టీఫెన్. మర్నాడు త్వరగా లైబ్రరీకి వస్తే రహస్యంగా ఆ సీక్రెట్ విభాగానికి పంపిస్తానంటారు. శతపత్రకి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఆమె మనసు కీడు శంకిస్తుంది. లైబ్రరీకి వెళ్ళగా స్టీఫెన్ గారు శతపత్రను సీక్రెట్ విభాగంలోకి పంపించి తాళం వేస్తారు. ప్రస్తుతం విందాం. ఆసియా విభాగంలో ఇండియాకు చెందిన బుక్స్ ఉన్న ర్యాక్ వైపు వెళ్ళింది. అలా వెళ్తుండగా ఎందుకో ఆమె అడుగులు తడబడ్డాయి. చలిచలి వాతావరణంలో కూడా చిరుచెమటలు పోస్తున్నాయి. ఆ పైన కుడికన్ను ఇంకా అదురుతూనే ఉంది. ఏదో ఊహాతీతమైన అదృశ్య శక్తి తన ముందు కదులుతున్నట్లుగా, ఏవో తెలియని విచిత్ర ఆలాపనలు తన చెవులకు సోకుతున్నట్లుగా భ్రమ కలుగుతోంది. అయినా కూడా అడుగు వెనక్కి తగ్గలేదామె. సహజంగానే ఆమె ధైర్యస్తురాలు, మహామొండి. తన మానసిక సంఘర్షణలను పక్కకు నెట్టి సూటిగా ర్యాక్స్ ముందుకు వెళ్ళింది. వాటిలో ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ ప్రాంతీయ భాషల సెక్షన్లు ఉన్నాయి. వాటిలో అనేక తాళపత్ర గ్రంథాలు, ఎప్పుడో ప్రింట్ అయిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ముందుగా తెలుగు భాష నుంచి తన అన్వేషణను ఆరంభించింది శతపత్ర. ఒక్కో గ్రంథం తీసి చూసి తిరిగి అతి జాగ్రత్తగా యథాస్థానంలో ఉంచుతోంది. తెలుగు సాహిత్య పరిశీలనకి సుమారు 4 గంటల సమయం వేచించినా ప్రయోజనం కలగలేదు. తర్వాత హిందీ సాహిత్యం వైపు మళ్ళింది. అన్నీ మర్చిపోయింది ఆమె. సాయంకాలం 3 గంటలైంది. తనకు కావాల్సిన సమాచారం ఏదో ఒక గ్రంథంలో లభించకపోదు అనే ఆశతో వరుసగా గ్రంథాలను తిరిగేస్తూనే ఉంది. సరిగ్గా ఆమె చూస్తున్న ర్యాక్లో హిందీ పుస్తకాల పై అరలోనే ఉన్నాయి ఇంగ్లీష్ పుస్తకాలు. ఆమె ఒక తాళపత్ర గ్రంథాన్ని తీసి చూసి తిరిగి యథాస్థానంలో ఉంచుతుండగా ఒక అద్భుతం జరిగింది. పై వరుసలోని ఇంగ్లీష్ బుక్స్లోంచి ఎవరో తోసినట్టుగా ఒక బుక్ జారి ఆమె మీద పడింది. ఏం జరిగిందో అర్థం కాక అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి వెనక్కి దూకింది శతపత్ర. ఆమె నుంచి జారి దబ్బున నేల మీద పడిందా పుస్తకం. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఆ సంఘటనతో 2 నిమిషాల వరకు ఆమె గుండె దడ తగ్గలేదు. కింద పడున్న బుక్ వంక బెదురుగా చూసింది. అది తాళపత్ర గ్రంథం కాదు, మామూలు పేపర్ మీద ప్రింట్ అయిన చందమామ సైజులోని ఇంగ్లీష్ పుస్తకం. చాలా పాతది. అట్ట మీద ఏదో ముఖచిత్రం ప్రింట్ అయి ఉంది. ధైర్యాన్ని కూడా తీసుకుంటూ వంగి ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని సరిగ్గా తిప్పి ముఖచిత్రాన్ని చూసింది. అంతే, మరోమారు షాక్తో బిగుసుకుపోయింది. తన కల ఎదురుగా సాక్షాత్కరించినట్టు అయింది. 3 కొండగుట్టలు, వాటి మధ్యలో లోయ ప్రాంతం. తను నిలబడి చూస్తుండగా కలలో ఆ ప్రాంతం తనకు ఎలా కనిపించిందో సరిగ్గా అదే దృశ్యం ఆ పుస్తకానికి ముఖచిత్రంగా ముద్రించబడి ఉంది. అన్సాల్వ్డ్ అండ్ డేంజరస్ మిస్టరీస్ ఇన్ ఇండియా అనే టైటిల్తో ప్రింట్ అయిన ఇంగ్లీష్ బుక్ అది. ముఖచిత్రం దిగువన ది వ్యాలీ ఆఫ్ గరుడ అని ప్రింట్ అయి ఉంది. పేపర్ చాలా డెలికేట్గా ఉంది. తాకితే చాలు చినిగిపోయేలా ఉంది. కలలో తను చూసిన దృశ్యం, చేతిలో పుస్తకం అట్ట మీద అదే దృశ్యం. తిలకిస్తున్న శతపత్రకి చేతులు వణుకుతున్నాయి. రంగు మాసిన దృశ్యం స్పష్టంగానే ఉంది. ఆ దృశ్యం తాలూకు ప్రాంతాన్ని గరుడు లోయగా వ్యవహరిస్తారని అర్థమైంది. కానీ ఈ లోయకు తనకు ఏమిటి సంబంధం? పదే పదే తన స్వప్నంలో ఎందుకు సాక్షాత్కరిస్తోంది? అసలు ఆ లోయలో ఏముంది? అన్నిటికీ మించి తన శ్రమను చూసి జాలిపడి ఏదో అదృశ్య శక్తి తనకు సాయం చేసిందా అన్నట్లుగా పై అరలో ఆ బుక్ తానుగా జారి తన మీద పడటం ఏమిటి? ఆ పుస్తకాలన్నీ సీడీల్లో భద్రపరిచే ఉంటారు. కానీ తను కంప్యూటర్లో అన్వేషించే అవకాశం లేదు. ఎందుకంటే అఫీషియల్గా పర్మిషన్తో వచ్చిన వారికి మాత్రమే ఆ సౌకర్యం ఉంది. అనఫీషియల్గా తను కంప్యూటర్ వినియోగిస్తే రికార్డ్ అవుతుంది. స్టీఫెన్ వార్నర్ చిక్కుల్లో పడతారు. అందుకే తనను డైరెక్ట్గా లోపలికి పంపించారాయన. ఆలోచిస్తూ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిరగేయసాగింది శతపత్ర. అది 1905 సంవత్సరంలో ప్రింట్ అయిన బుక్. అంటే దాని వయసు సుమారు 105 సంవత్సరాలు.
ఇంగ్లీష్ భాషలో ఇంగ్లాండ్లోనే ప్రింట్ అయింది. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు జాన్ వుడ్. ఆ కాలంలో అతను ప్రముఖ జర్నలిస్ట్, టూరిస్ట్ కూడా. బ్రిటిష్ పరిపాలన కాలంలో అతను 1 సంవత్సరం పాటు ఇండియాలో విస్తృతంగా పర్యటించాడు. తిరిగి ఇంగ్లాండ్ వచ్చాక అక్కడ సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించి, భారతీయుల స్వాతంత్ర కాంక్ష గురించి, భారత నైసర్గిక స్వరూపం, అక్కడి వింతలు విశేషాలను గురించి అనేక రచనలు చేశాడు. అలాంటి వాటిల్లో ఈ అన్సాల్వ్డ్ అండ్ డేంజరస్ మిస్టరీస్ ఇన్ ఇండియా అనే పుస్తకం ఒకటి. పుస్తకం ఆరంభం పరిచయంలోనే తన మాటగా రచయిత జాన్ వుడ్ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. బహుశా ఈ ఒక్క కాపీ తప్ప ప్రపంచవ్యాప్తంగా దీని తాలూకు కాపీలన్నీ ఎప్పుడూ నాశనమైపోయి ఉండాలి. అసలు ఇలాంటి ఒక బుక్ ఉందని తను ఎప్పుడూ వినలేదు. ఆ బుక్ 1905లో ప్రింట్ అయిందంటే అప్పట్లో ఇండియాలో అది బెంగాల్ 2గా విభజన జరుగుతున్న కాలం. లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో బెంగాల్ను అప్పుడే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని 2గా విభజించారు. అందుకు దారితీసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. జూలై 7వ తేదీ 1905న బెంగాల్ విభజన అనంతరం అందుకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిచాయి. అలనాటి ప్రముఖ తెలుగు మాసపత్రిక భారతి వ్యవస్థాపక సంవత్సరం కూడా అదే. అలాగే సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం స్థాపించబడింది కూడా అదే సంవత్సరం. ఆ మరుసటి సంవత్సరమే 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన ప్రముఖ ఆంధ్రుల్లో పి ఆనందయ్యాచార్యులు, హరి సర్వోత్తమరావు, మునగాల రాజు, కొమ్మరాజు లక్ష్మణరావు వంటి స్వాతంత్ర సమర యోధులున్నారు. ఆ సమావేశంలోనే వందే మాతరం గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించడం జరిగింది. స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ సమావేశంలోనే. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ కాలంలో ఇక్కడ ఇంగ్లాండ్లో ముద్రితమైన అరుదైన పుస్తకం ఇప్పుడు తన చేతుల్లో ఉంది. దీర్ఘంగా ఆలోచిస్తూ పేజీలను జాగ్రత్తగా తిరిగేస్తుంది శతపత్ర. మొత్తం 7 మిస్టరీలకు సంబంధించిన సమాచారంతో 100 పేజీల బుక్ అది. దగ్గరలోని టేబుల్ ముందు కూర్చుని చదవటం ఆరంభించింది. ముందుగా అందులో ఒక స్వరంగ మార్గం గురించి చెప్పబడింది. అది గుజరాత్ తీరంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి సంబంధించినది. నీట మునిగే సమయానికి అంతులేని సిరి సంపదలతో తులతూగుతున్న నగరం ద్వారక. ఆ పైన శ్రీకృష్ణుని వద్ద గల సమంతకమణి అనే సూర్యప్రసాదితమైన హారం రోజుకి కొన్ని పుట్ల బంగారాన్ని ఇచ్చేదట. మణిమయ రత్న ఖచ్చితమైన బంగారు గోపురాలతో అలరారే రాజసౌధాలు, జనవాసాలతో సహా నగరం నీట మునిగింది. అత్యవసర సమయాల్లో తప్పించుకోవటానికి రాజసౌధం నుండి అనేక సొరంగ మార్గాలు ఉండేవట. ప్రస్తుతం ఉన్న ద్వారకకు 10 మైళ్ళ దూరంలోని అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక స్వరంగ మార్గం ఉంది. అది నీట మునిగిన ద్వారకా రాజసౌధం నుంచి ఏర్పరిచిన స్వరంగ మార్గం అని స్థానికుల నమ్మకం. ఆ స్వరంగ మార్గంలో వెళ్తే నీటిలో ఉన్న అలనాటి ద్వారకా రాజసౌధంలోకి చేరుకోవచ్చని, ఆ విధంగా అక్కడ సంపదను తెచ్చుకోవచ్చని ఆశపడి ఎందరో స్వరంగంలోకి వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. గత కాలం నుంచి కొన్ని 100 మంది అదృశ్యమై ఉంటారు. అయినా సరే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని స్వరంగంలోకి ప్రవేశించి అదృశ్యమవుతూనే ఉన్నారు. గుంపుగా వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు. లోపల ఏం జరుగుతుందన్నది వేల సంవత్సరాలు గడిచినా మిస్టరీగానే ఉండిపోయింది. స్థానికులతో మాట్లాడి సేకరించిన అలాంటి సంఘటనల్ని కూడా చక్కగా పొందుపరిచాడు జాన్ వుడ్. ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని రాశాడు జాన్ వుడ్. అంతేకాదు, ఆ స్వరంగం మిస్టరీ ఏమిటో ఛేదించాలని ప్రభుత్వం పంపించిన కొందరు సాహసికులు స్వరంగంలో కొంత దూరం వెళ్లి ఇక ముందుకు పోలేక భయంతో వెనక్కి వచ్చేసిన సంఘటనలను కూడా ఉదాహరించాడు. ఆ విశేషాలు చదివి ఆలోచనలో పడింది శతపత్ర. ప్రస్తుతం ద్వారకా చుట్టుపక్కల అలాంటి ఒక స్వరంగ మార్గం ఉన్న సమాచారం లేదు. దాని గురించి ఇప్పుడు ఎవరికీ తెలిసినట్టు కూడా లేదు. బహుశా అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్వరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయించి ఉంటుంది. పుస్తకంలో 2వ మిస్టరీగా అస్సాం ప్రాంతంలోని కొండ మీద ఒక బావి గురించి చెప్పబడింది. తనకు కావాల్సిన గరుడులోయ సమాచారం 4వ మిస్టరీ. డైరెక్ట్గా ఆ పేజీలు తీసి చదవటానికి ధైర్యం చాలడం లేదు. అయినా సాహసించి ఆ పేజీలోకి వెళ్లబోతుండగా సడన్గా మోగింది ఆమె సెల్ ఫోన్. ఉలిక్కిపడి టైం చూసింది శతపత్ర. సాయంకాలం 4 గంటల సమయం. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
నా వాయిస్ వింటున్న అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ అభిప్రాయాలు సూచనలు తెలియచేస్తే వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకొని నేను ఇంకా బాగా చదవగలను. మీరిప్పుడు శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి శతపత్ర నవలను వింటున్నారు. మరి తిరిగి కథలోకి వెళ్దాం రండి. ఫోన్ చేసింది బాబాయ్. ఆయన తనకు ఫోన్ చేయటం చాలా చాలా అరుదైన విషయం. ఫోన్ ఆన్ చేసింది. ఏం తల్లి, ఎక్కడున్నావు? బాలగోపాలం గొంతు ఫోన్లో. లైబ్రరీలో ఉన్నాను బాబాయ్, వచ్చేస్తాను చెప్పింది. లేదమ్మా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఏమైంది బాబాయ్? నో ఆర్గ్యుమెంట్స్, నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాను, వెంటనే బయలుదేరు. ఓకే బాబాయ్, వచ్చేస్తున్నాను. ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనల్లో పడిపోయింది. ఏమిటంత అర్జెంటు పని? ఊహకి అందటం లేదు. ఎంతో ముఖ్యమైన పని అయ్యుండాలి, లేకపోతే బాబాయ్ ఇలా వెంటనే బయలుదేరి రమ్మని ఒత్తిడి చేయరు. ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న మినీ డిజిటల్ కెమెరాతో ఆ పుస్తకాన్ని కవర్ డిజైన్తో సహా ప్రతి పేజీని చకచకా ఫోటోలు తీయటం ఆరంభించింది. 20 నిమిషాల్లో ఆ పని పూర్తి చేసింది. తర్వాత ఆ బుక్ని భద్రంగా యథాస్థానంలో ఉంచి డిజిటల్ కెమెరాని తన వ్యానిటీ బ్యాగ్లో జాగ్రత్త చేసుకుని అప్పుడు స్టీఫెన్ వార్నర్కి ఫోన్ చేసింది. 3 నిమిషాల తర్వాత ఆయన వచ్చి తలుపులు తెరిచారు. ఏమైంది శతపత్ర, నీకు కావలసిన సమాచారం దొరికిందా అంటూ ఆతృతగా అడిగాడు. లేదు సార్, కావాలనే అబద్ధం చెప్పింది శతపత్ర. మా బాబాయ్ ఎందుకో వెంటనే రమ్మని ఫోన్ చేశారు, వెళ్ళాలి, మరోసారి వస్తాను సార్ అంది తిరిగి తనే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, శ్రమ పడిందే ఫలితం దక్కదమ్మా, ట్రై అగైన్, నీకోసం మరో అవకాశం తప్పకుండా ఇస్తాను అంటూ డోర్స్ లాక్ చేశాడు. ఆయన తన ఛాంబర్లోకి వెళ్ళగానే శతపత్ర వేగంగా బయటికి వచ్చేసింది. స్కూటీని స్టార్ట్ చేసి తాముంటున్న సౌత్ లండన్లోని గెలాక్సీ అవెన్యూ 3rd రోడ్లోకి యూనివర్సల్ టవర్స్ దిశగా పోనిచ్చింది. ఫ్లాట్లో అడుగుపెట్టేసరికి అక్కడ ఒక్కటే హడావిడిగా ఉంది. వాళ్లంతా ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు. సూట్ కేసులు సర్దుతున్నారు. శతపత్రకి ఏమీ అర్థం కాలేదు. అదుగో మాటల్లోనే వచ్చేసింది. రావే, త్వరగా రెడీ అవ్వు అంటూ విషయం చెప్పకుండా లోపల గదిలోకి వెళ్ళిపోయింది పిన్ని సువర్ణ. శతపత్ర మనసు ఒకంత ఆందోళన చెందింది. బాబాయ్, అర్జెంటు ప్రయాణం ఏమిటి? ఎక్కడికి? బాలగోపాలాన్ని అడిగింది. చేస్తున్న పని ఆపి తిరిగి చూశాడాయన. ఈ లోపల అక్కా, మనం ఇండియా వెళ్తున్నామే అని అరిచాడు అక్కడే ఉన్న గోకుల్. నీ బట్టలు అవి సర్దుకోమని చెప్పా కదా, నీకేం పనిరా ఇక్కడ, వెళ్ళి ముందా పనిచూడు అంటూ కొడుకు మీద కోపడ్డాడు బాలగోపాలం. వాడు కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ పరిమాణాలకు నివ్వెరపోయింది శతపత్ర. ఇప్పటికిప్పుడు ఇండియా ప్రయాణం ఏమిటి? అసలేం జరిగింది? తన కుడి కన్ను అదరటానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఉదయం తను బయటికి వెళ్లేటప్పుడు మాట వరుసకు కూడా ప్రయాణం గురించి ఎవరూ ఏమీ అనుకోలేదు. ఏదన్నా జరగకూడనిది జరిగితేనే కదా ఇలా సడన్గా బయలుదేరాల్సి వస్తుంది. ఎవరికేమైంది? ఇండియాలో అంతా క్షేమమే కదా? అమాయకంగా బాబాయ్ ముఖంలోకి చూసింది. ఆయన ముఖంలో కళలేదు, నవ్వులో జీవం లేదు. ఎంత దాచుకుందామన్నా ఏదో తెలియని విషాదం ఆయన కళ్లల్లోంచి తెంగి చూస్తూనే ఉంది. ఏమైంది బాబాయ్, నిజం చెప్పు దగ్గరికెళ్తూ భయంగా అడిగింది శతపత్ర. ఏం కాలేదమ్మా అన్నాడు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో. అంతా క్షేమంగా ఉన్నారు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. విషయం ఏమిటంటే డాడీకి కొద్దిగా ఆరోగ్యం బాలేదు, నిన్ను చూడాలని గొడవ చేస్తున్నాడు. అందుకే ఓసారి వెళ్ళి వచ్చేస్తే బావుంటుందనిపించింది. ఏర్పాట్లు చేసేశాను గడగడా చెప్పేశాడు. ఆయన మాటలు వినగానే శతపత్ర కళ్ల ముందు తండ్రి విక్రమవర్మ రూపం మెదిలింది. సిబిఐలో రాటు తేలిన సీనియర్ ఆఫీసర్. ఎవరి మాట వినడు. ప్రత్యర్థులకు ఆయనంటే సింహస్వప్నం. నిన్న ఉదయం కూడా ఫోన్లో తనతో మాట్లాడాడు. అప్పుడంతా బాగానే ఉన్నాడాయన. మరి ఇంతలోనే ఏం జరిగింది? హార్ట్అటాక్ లాంటిదా? ఆసుపత్రిలో ఉన్నారా? నమ్మలేకపోతోంది. సెంటిమెంట్లు ఫలిస్తాయో లేదో తనకు తెలీదు, కానీ తన విషయంలో అక్షరాలా జరిగింది. తను భయపడుతున్నట్టే జరిగింది. డాడీకి అనారోగ్యం అంటే దుఃఖం పొంగుకొస్తోంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న బాలగోపాలం భుజం తట్టి ధైర్యం చెప్పాడు. నువ్వు అనవసరంగా ఏమేమో ఊహించుకుని మనసు పాడు చేసుకోవద్దమ్మా, ఆయనకేం పర్వాలేదని డాక్టర్లు చెప్పారట అంటూ నచ్చ చెప్పాడు. నేను అర్జెంటుగా డాడీతో మాట్లాడాలి అంటూ ఫోన్ తీసుకుంటే ఆమెను ఆపాడు బాలగోపాలం. నీ ఫోన్కి వాళ్ళు అందుబాటులో లేరమ్మా, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. నువ్వు టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అవ్వు. నేను ఎయిర్ టికెట్స్ బుక్ చేసేశాను. రాత్రి 9 గంటలకే ఫ్లైట్.
అన్నట్టు ఉదయం నుంచి నువ్వు ఏమైనా తిన్నావో లేదో చూడు, ముఖం ఎలా వాడిపోయిందో. అమ్మాయికి భోజనం వడ్డించవే అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ భార్యను పిలిచాడు బాలగోపాలం. లేదు బాబాయ్, నాకు అసలు ఆకలిగా లేదు అంటూ వికలమైన మనసుతో తన గదిలోకి వెళ్ళిపోయింది శతపత్ర. వెళ్తున్న ఆమెను చూస్తూ బాధగా నిట్టూర్చాడు బాలగోపాలం. అతన్ని చూస్తూ దగ్గరకొచ్చింది సువర్ణ. దాన్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అసలు విషయం చెప్పేద్దామండి, లేదంటే తర్వాత మన మీద నిష్ఠూరం చేస్తుంది అంది చిన్నగా. కంగారు పడి వెంటనే ఆమెను వారించాడాయన. ష్, డాడీ అంటే ప్రాణం దానికి, అందుకే దానికి ఫోన్ చేసి చెప్పకుండా జరిగింది నాకు చెప్పాడు ప్రతాప్ వర్మ. ఇప్పుడే జరిగిన ఘోరం తెలిసిపోతే దాన్ని ఓదార్చలేం. ఏ అఘాయిత్యం చేసుకుంటుందో తెలీదు. పొరపాటున నోరు జారేవ్, జాగ్రత్త అన్నాడు. నాకైతే కాలు చెయ్యి ఆడడం లేదు, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అంటూ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది సువర్ణ. మన చేతుల్లో ఏముందే పిచ్చిదానా, పైవాడు ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం అంతే. వెళ్ళి అమ్మాయికి ధైర్యం చెప్పు. మీరు తొందరగా తెమలండి, 8 లోపలే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఈ లోపల 1 గంట బయట పనులున్నాయి, అవి చూసుకొని త్వరగా వచ్చేస్తాను అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు బాలగోపాలం. అక్కడ తన గదిలో కూర్చుందే గాని శతపత్ర ఆందోళన చెందుతూనే ఉంది. ముఖం కడుక్కొని వచ్చి విశ్వదకి ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చిందా అమ్మాయి. ఏ సతా, ఇప్పుడే ఫ్లాట్కొచ్చా, నువ్వు బయలుదేరి రాకూడదు? మా డాడీ పంపించిన పార్సెల్ను నువ్వు వచ్చాకే ఓపెన్ చేద్దామనుకుంటున్నాను అంది ఉత్సాహంగా. సారీ విశ్వద, నేను రావటానికి వీలు కుదరదు అంది పొడిగా శతపత్ర. రమ్మని చెప్పా గదా అంది విశ్వద. టైం లేదు, 9 గంటల ఫ్లైట్కే మేమంతా ఇండియా వెళ్తున్నాం అంది శతపత్ర. వాట్? షాక్తో పెద్దగా అరిచింది విశ్వద. నేను నమ్మను, ఇప్పటికిప్పుడు ఇండియా ప్రయాణం ఏమిటి, జోక్ చేస్తున్నావు కదూ అడిగింది తిరిగి తనే. ఉదయం నువ్వు ఏ ముహూర్తాన అన్నావో కానీ అక్షరాలా అదే నిజమైంది. నీకన్నా ముందుగానే ఇవాళే ఇండియా వెళ్ళిపోతున్నాను. ఇది జోక్ కాదు, నిజం. నాకు చాలా బాధగా ఉంది, దుఃఖం వస్తుంది అంది. ఓ మై గాడ్, అసలేమైంది? తెలీదు, డాడీ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారట. కంగారు పడాల్సిందేమీ లేదని, నన్ను చూడాలని డాడీ గొడవ చేస్తున్నారని ఫోన్ చేశారని బాబాయ్ చెప్పారు. వాళ్ళేదో దాస్తున్నారని అనుమానంగా ఉంది. 8 లోపలే మేమంతా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. ఇంత సడన్గానా? నమ్మలేకపోతున్నాను. ఇందుకే అన్నారు ఎవరిని జోక్ చెయ్యరాదని. పొరపాటున ఉదయం నేను చేసిన జోక్ ఇలా నిజమైందంటే బాధగా ఉంది. ఎనీవే, మీ డాడీ క్షేమంగా ఉంటారు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నేను ఎయిర్పోర్ట్లో కలుస్తాను. బాయ్. బాయ్ అంది తిరిగి విశ్వద. ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేసింది శతపత్ర. అంతలో సువర్ణ వచ్చి ధైర్యం చెప్పి శతపత్రను యథాస్థితికి తెచ్చింది. ఇక ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారంతా. అయినా శతపత్ర మనసంతా తీవ్రమైన ఆందోళనతో దిగులుతో నిండిపోయింది. పూర్వజన్మ సంప్రాప్తమైన చెడు కర్మను ఏదో ఒక స్థాయిలో అనుభవించక తప్పదేమో. మరి జన్మ పారంపర్య దుష్కర్మను అనుభవించక తప్పనప్పుడు దేవుడెందుకు? పూజలు పునస్కారాలు ఎందుకు? నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలెందుకు అని అనాదిగా మనిషి మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్న. అందుకు దేవుడు మౌనంగా ఇచ్చే సమాధానం ఒక్కటే, నేనుండబట్టే ఇంకా మిగులున్నావు. బయటికెళ్లిన గోపాలం చీకటి పడిన కాసేపటికే తిరిగి వచ్చాడు. ఇంటికి తాళం పెట్టి టాక్సీలో అందరూ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి విశ్వదాతో పాటు ఫ్రెండ్స్ 4 కూడా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. టాక్సీ దిగిన శతపత్రనే పక్కకు లాక్కెళ్ళింది విశ్వద. మీ డాడీ త్వరలోనే కోలుకుంటారు, నిశ్చితంగా ఉండు, దిగులు పడకు. ఇంతకీ లైబ్రరీలో నీ అన్వేషణ ఏమైంది అడిగింది విశ్వద. నాకు కావలసిన సమాచారం లభించింది. ఆ విషయంలో స్టీఫెన్ వార్నర్ గారి మేలు మర్చిపోలేను. నువ్వు నాకు తరచూ ఫోన్ చేస్తుండాలి. చేస్తాను గాని నువ్వు తిరిగి లండన్ రావా? ఏమో చెప్పలేను. ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారంతా. సరిగ్గా 8:10 నిమిషాలకి బోర్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. విశ్వదాతో పాటు మిగిలిన స్నేహితురాళ్లందరూ సెండ్ ఆఫ్ ఇస్తుండగా బాలగోపాలం ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ ముగించుకుని విమానం ఎక్కారు. సరిగ్గా 9 గంటలకి విమానం టేకాఫ్ తీసుకుని తూర్పు గగన తలంలోకి దూసుకుపోయింది. 6 ఏళ్ల తర్వాత తిరిగి నగరానికి వస్తున్న ఆనందం శతపత్రలో మచ్చుకైనా కానరావటం లేదు. ఆమె మనసు తండ్రి ఆరోగ్యం గురించే కలవరపడుతోంది. మరి ఏమైందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. అంతా మనమే, మన వల్లే అంతా జరుగుతుంది
అనుకుంటాం. బుర్ర ఆలోచిస్తుంది, కాళ్ళు